పాపిని పిలిచాడు. నాతో ఫ్రెండ్షిప్ చేయని మనిషి ఎవరిని అడుగుతాడు? తనకి సరితూగేవాడిని అడుగుతాడు. తనకు సరిపోయేవాడిని పిలుస్తాడు మనిషి. నాతో సహవాసం చేయాలంటే కనీసం నువ్వు నా ఇంటికి సరిపోవాలి, నా స్టేటస్కి సరిపోవాలి, నా కులానికి సరిపోవాలి, నా యోగ్యతకి సరిపోవాలి. అలా అన్ని హెచ్చు తగ్గులన్నీ చూసుకుని అప్పుడు మనిషి సహవాసం చేస్తాడు. ఎవరితో అయినా సరిపోవాలి. కానీ ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ లోపము లేదు. భక్తుల్లో లోపం ఉంటుంది కానీ దేవునిలో ఏ లోపము లేదు. ప్రభు అయిన యేసయ్యలో కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాల్ని జయించిన వాడు. ఆయనకు పోటీ లేదు, ఆయనకి సాటి లేదు. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు తనతో సహవాసం చేయమని అంటే రక్తములో పాపమున్న మనిషిని పిలుస్తున్నాడు. లేదండి, ప్రభువుతో సహవాసం చేసేవాళ్ళు జ్ఞానం లేని వాళ్లే ఆయన దగ్గరికి వెళ్తారండి అనడానికి లేదు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు. బల్బు కనిపెట్టిన వ్యక్తి మొదలుకొని, ఫోను కనిపెట్టిన వ్యక్తి మొదలుకొని, మెడిసిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు మొదలుకొని జ్ఞానులు ఆయన దగ్గరికి వస్తున్నారు. లేదండి, ఆయన దగ్గరికి కులం తక్కువ వాళ్ళే వస్తారండి, అదో రకమండి బాబు అని అంటే లేదు, అది కూడా అబద్ధమే. ఈనాడు చాలట్లేదు. ఎలా రావాలి నాయన? నాకు మనశ్శాంతి లేదు, నా ఒంట్లో అంతా పాపమే, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను మంచిగా ఉండాలని, కానీ ఎగతోలు ఎంత తోమినా మళ్ళీ అది నలిపే కానీ తెలుపు అవటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కడిగి వేయించుకుంటున్నాను. కడిగి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నాను కానీ మళ్ళీ నా బతికంతా మామూలు అయిపోతుంది. నేను నీ ఎదుటికి రాలేను. వెంటనే దేవుడు ఆదాముతో మాట్లాడాడు. నా ఎదుటికి రావడానికి నువ్వేవి నిలుపు దోపిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఎదుటికి రావడానికే నాకు నా జీవితంలో గొప్ప ఆదరణ కావాలి, నా మనస్సుకి నా శరీరానికి కూడా స్వస్థత కావాలి. అయ్యా, నీవు నీ సహవాసానికి పిలుస్తున్నావు. నీ సహవాసానికి వచ్చిన వాళ్ళందరినీ మీరు గొప్ప ఆశీర్వాదాలతో నింపారు. ఇదిగో నేను నీతో ఉంటానని గొప్ప కార్యాలు చేసే దేవునికి జీవితాన్ని సమర్పిద్దాం. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచు. ఏదైతే ఎక్కువ కులాలు, ఎక్కువ మరి పెద్ద కులాలు అనుకుంటున్నామో వాళ్ళతో నిండిపోయాయి చర్చలన్నీ. అది కూడా అబద్ధమే. లేదండి, ఆయన దగ్గరికి ముసలి ముక్క అందరూ వస్తారండి, పాలు చేయవద్దు అందరూ వస్తారండి, ఏదో బాధ లేదు, అలా కూడా లేదు. ఆయన దగ్గరికి వచ్చేవారు అన్నీ ఉండి కూడా ఆయన దగ్గరికి వస్తున్నవారు ఉన్నారు. మరి అసలు ఆయన సహవాసానికి ఎందుకు వస్తున్నారు? ఆయన పిలుస్తున్నాడు, నా సహవాసానికి రండి, నాతో సహవాసం చేయడానికి కమాన్ అని జనమెల్లా చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పిల్లలారా, ఆయనతో సహవాసం చేస్తే ఎంత గొప్ప మేలులు కలుగుతాయో ఈ రాత్రి వాక్యాలను గమనించు. కోట్ల మంది ఈనాడు ఆయన దగ్గరికి వస్తున్నారంటే రాజకీయ పార్టీ అని కాదు, ఇది ఒక కులం అని కాదు, ఇది ఒక మతం అని కాదు.
ఈనాడు ఇంకా నీవు ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే, యేసుతో నీవు మాట్లాడగలిగితే, యేసయ్యతో నీవు సహవాసం చేయగలిగితే, దేవా నేను నీతో ఉంటా, నేను నీతో నడుస్తా, ఈ వాక్యంలో నేను ఉంటా, నా ఎదుటికి రావడానికి ఎక్కడో అమెరికా వెళ్ళక్కర్లా, నువ్వు ఉన్న చోటులోనే నువ్వు ఏదైతే నిన్ను బంధించిందో, ఏదైతే నిన్ను అడ్డుకుంటుందో ఆ చెట్టు చాటు నుండి కమాన్ బయటికి రా. వెంటనే ఆదాము నీ చిత్తం ఆయన అని వచ్చేసాడు. ఆయన సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు. వెంటనే ఆదామును ఏం చేశాడో తెలుసా అండి? ఆదామును దేవుడు పాపము, ఆ పాప శిక్ష నుండి తప్పించి ఆదామును తన యొక్క క్షమాపణతో నింపి ఆదాము యొక్క పాపాన్ని కడిగాడు దేవుడు. దేవుని సహవాసానికి వస్తే దేవుడు నీ పాపాన్ని కడుగుతాడు. దేవుని సహవాసానికి వస్తే దేవుడు నీ పాపాన్ని కడిగి శిక్ష నుండి తప్పిస్తాడు దేవుడిని. కుటుంబంలో ఒకడు గాడి తప్పితే, పెద్దల్లో ఒకడు గాడి తప్పితే తర్వాత వాడు కూడా గాడి తప్పుతాడు అనడానికి ఆ ఇంటి పెద్ద కొడుకు చిన్న కొడుకు చంపేశాడు. పెద్ద కొడుకు పేరేంటి? కయీన్. చిన్న కొడుకు పేరు హేబెల్. అంటే పట్టేసింది పాపం. వెంటనే కయీను కూడా అటు ఇటు తిరుగుతున్నారు. వెంటనే దేవుని శాపం ఏంటంటే, నువ్వు మామూలుగా ఉన్నవరా శాపం అని చెప్తే అల్లిపోయాడు ఈ కయీను. ప్రభువా చచ్చిపోతాను నాయనా, ఎలాగనైనా ఏదో ఒకటి చేయి నాయనా, నేను నీతో ఉంటాను, సహవాసం చేస్తాను, నన్ను క్షమించు నాయనా అని అంటే వెంటనే తన సహవాసానికి వచ్చిన కయీన్ని దేవుడు ముద్ర వేశాడంట. దేవుడు వీని ఎవడ ఏం చేయకండి, నో మ్యాన్ షుడ్ టచ్ హిమ్, ఇతనేమి చేయకండి. ఆ మానవుణ్ణి అని అంటే వివరించడానికి నేను ముందుకెళ్ళున్నాను. ఆ మానవుణ్ణి పాడు చేశాడు. మానవుని రక్తంలోనికి పాపాన్ని ప్రవేశింపజేశాడు. దేవునితో సంబంధం తెగిపోయింది. దేవునితో సహవాసం పాడైపోయింది. మనసంతా పాడైపోయింది. ఆ మనిషికి ఆ పాపాన్ని బట్టి త్రాగాలని, తిరగాలని, దొరలాలని, ఆడాలని, పాడాలని, తల్లి చెల్లి తేడా లేకుండా, వావి వరుస తేడా లేకుండా తిరగాలని ఆ మనిషి పాడైపోయాడు. అటువంటి పాడైపోయిన మనిషి దగ్గరికి ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు వచ్చి, మనిషి నువ్వెక్కడున్నావు, కమాన్ నాతో సహవాసం చేయి అని మనిషిని ఎప్పుడైతే అడిగాడో, మనిషి ఏమంటున్నాడంటే, నీ దగ్గరికి రావడానికి నాకు ధైర్యము చాలట్లేదు. ఎలా రావాలి నాయన, నాకు మనశ్శాంతి లేదు, నా ఇంట్లో ఒంట్లో అంతా పాపమే, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను మంచిగా ఉండాలని, కానీ ఎంత తోమినా మళ్ళీ అది నలిపే కానీ తెలుపు అవ్వటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కడిగి వేయించుకుంటున్నాను, అంటే కడిగి వేస్తున్నా, అన్నీ చేస్తున్నాను, కానీ మళ్ళీ నా బతికంతా మామూలు అయిపోతుంది. నేను నీ ఎదుటకు రాలేను. వెంటనే దేవుడు ఆదాముతో మాట్లాడాడు. నా ఎదుటికి రావడానికి నువ్వేమి నిలుగు దోపిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఎదుటికి రావడానికే 30 సార్లు చర్చి చుట్టూ అన్ని ఆయన దగ్గర తీర్మానం చేసుకుని ఆయన సహవాసంలో నీవు ఇంకా వెళ్ళడానికి నువ్వు ముందుకెళితే అద్భుతమైన మేలులు, అద్భుతమైన మేలులు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయంలో 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఎక్కడున్నావు అనెను. అందరూ వినండి. అందుకతడు, నేను తోటలో
నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. స్తోత్రం చెప్పండి. మనం భోజనం చేశారా? సిబిఎస్ గారు అసలు పెట్టారు కడుపునా పెడితే ఒకసారి గట్టిగా చెప్పండి. చదివిన లేఖన భాగంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఆదాం, ద ఫస్ట్ మ్యాన్. ఆదాము మనం చదివిన వచనాల కంటే ముందు ఏమైపోయాడు ఆదాం అంటే, తన జీవితంలోనికి పాపము తెచ్చుకున్నాడు. అంతకుముందు పాపి కాదు. ఈ మట్టిలో నుండే దేవుడు మనిషిని తయారు చేశాడు. అయితే దేవుడిలో కొనసాగుతూ ఉన్న ఆ మానవుణ్ణి భూమి పైన ఉన్న దుష్ట శక్తి, వెలుగు ఎలా ఉందో చీకటి ఎలా ఉంది, మంచి ఎలా ఉందో చెడు అలాగే ఉంది, తెలుపు ఎలా ఉందో నలుపు కూడా అలాగే ఉంది. దేవుడు ఉన్నాడు అని అంటే భూమి మీద ఏమున్నట్టు? దుష్ట శక్తి కూడా ఉన్నాడు అని అర్థం.